ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. నల్లమల నుంచి శేషాచలం అడవుల వరకు పులుల సంచారం ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించిన సంగతి విదితమే. గతంలో పులులు తిరిగే ప్రాంతం గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో మాత్రమే ఉండేది. ఆ 3 జిల్లాలోని నల్లమల అడవుల్లో పులులు సంచరించేవి. కొన్నేళ్లుగా ఇవి తిరిగే కారిడార్ నల్లమల నుంచి వైఎస్ఆర్ చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో శేషాచలం అడవుల వరకు విస్తరించి ఉంది. తరచూ నిర్వహిస్తున్న పులుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వారి ఆధ్వర్యంలో పులులు గణన చేపడుతున్నారు. పులుల గణన 2 బ్లాకుల్లో జరుగుతుంది. 4 ఏళ్లకు ఒకసారి చేసే గణన బ్లాక్ 3లోకి వస్తుండగా ప్రతి ఏడాది జరిపే గణన బ్లాక్ 4 కిందికి వస్తుంది. ఇటీవల బ్లాక్ 4లోని వార్షిక గణనలో టైగర్ కారిడార్ ప్రాంతంలో గత ఏడాదిలో ఫిబ్రవరి 20 నుంచి అటవీ శాఖ అధికారులు గణన ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. టైగర్ కారిడార్ నంద్యాల, గిద్దలూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి డివిజన్లలో నిర్వహించారు. నంద్యాల డివిజన్లోని చలమరుద్రవరం రేంజ్, గిద్దలూరులో గుండ్లకమ్మ, వైఎస్ఆర్ జిల్లాలో ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ళ, బద్వేలు, సిద్ధవటం, ఒంటిమిట్ట, ముద్దనూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలు, రాయచోటి, బాలపల్లె, తిరుపతి జిల్లాలో బాకారాపేట, తిరుపతి రేంజ్లోని అటవీ ప్రాంతాల్లోని సాంకేతిక డిజిటల్ కెమెరాలు అమర్చి సర్వే చేశారు. ప్రతి 2 చదరపు అడుగులకు 2 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయా రేంజ్లలో గత ఏడాది 188 లొకేషన్లకు మొత్తం 376 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 127 కెమెరాలు అమర్చారు. 40 రోజుల పాటు జరిగిన గణనలో 20 రోజులకు ఒకసారి కెమెరాలు తీసి వాటిలోని చిత్రాలను సేకరించారు. అదే ప్రదేశాలలో మళ్లీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అటవీ వర్గాల సమాచారం. కెమెరాల్లోని డేటాను ఆయా అటవీ శాఖ అధికారులు శ్రీశైలంలోని టైగర్ బయోల్యాబ్కు పంపనున్నారు. వాటిలోని చిత్రాలను బయోల్యాబ్ ప్రతినిధులు క్షుణ్ణంగా విశ్లేషించనున్నారు. గత ఏడాది పోరుమామిళ్ళ, వనిపెంట అడవుల్లో 6 పులులు కెమెరాలకు చిక్కినట్లుగా అటవీ అధికారుల నుంచి అందని ప్రాథమిక సమాచారం. పెరుగుతున్న పులుల సంఖ్య 2021లో 6 పులులు ఉండగా 2022లో వాటి సంఖ్య 9కి చేరినట్లు అటవీ వర్గాల సమాచారం. 2019లో బద్వేలు, సిద్ధవటం అటవీ ప్రాంతాల్లో కూడా పులులు ఉండేవని అప్పటి సమాచారం. ఈసారి గణనలో అవి కెమెరాలకు చిక్కలేదు. అయితే పెనుశీల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాల వైపు వెళ్ళినట్టు అటవీ వర్గాలు భావిస్తున్నాయి. చిరుతలు మాత్రం కెమెరాకు చిక్కుతున్నాయి. పెనుశీల అభయారణ్యానికి సోమశీల వెనుక జలాలు అడ్డుగా ఉండడం వల్ల రాలేకున్నాయి. అభయారణ్యాలు: శేషాచలం లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, పెనుశీల లక్ష్మీ నరసింహ అభయారణ్యం. 8 ప్రాథమికంగా 8 నుంచి 10 పులులు సంచారం. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని టైగర్ కారిడార్ చేపట్టిన పులుల గణనలో ప్రాథమికంగా 8 నుంచి 10 లోపు పులులను అధికారులు గతంలో గుర్తించారు. వాటి సంఖ్య ఈ ఏడాది పెరిగి ఉంటుందని అటవీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అడవుల్లో అమర్చిన విదేశీ సాంకేతిక డిజిటల్ కెమెరాల ద్వారా వాటి సంఖ్యను కనుగొన్నారు. శ్రీశైలంలోని టైగర్ బయో ట్యాబ్లో శాస్త్రవేత్తలు కెమెరాల్లో లభ్యమైన చిత్రాలపై విశ్లేషణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అడవిలో చెట్లకు కెమెరాలు అమర్చాం. శేషాచలం అటవీ ప్రాంతంలో చెట్ల కెమెరాలు అమర్చాం. పులి, చిరుత కెమెరాల్లో పడితే వివరాలు వెల్లడిస్తామన్నారు. సర్వే జరుగుతుంది. టైగర్ కారిడార్ పరిధిలో పులుల గణన జరుగుతుంది అన్నారు.